ప్రియమిత్రులకు పునఃస్వాగతం. నీతి శ్లోక రత్నావళి 35వ శ్లోకం. మనిషి ఐశ్వర్యవంతుడు కావాలి అంటే ఏ లక్షణాలను వదిలివేయాలో స్పష్టంగా చెబుతున్నాడు. షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛత నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రత. షడ్దోషాః పురుషేణేహ భూతిమిచ్ఛత, భూతిం ఐశ్వర్యమును ఇచ్ఛత కోరినటువంటి పురుషేణ పురుషుడు చేత నిద్ర వదిలివేయాలి, నిద్రపోవటం మర్చిపోవాలి. తంద్ర తాగుబోతుతనం అంటే మత్తుగా ఉండటము, జోగుతూ ఉండటం అనేది మానుకోవాలి. భయాన్ని వదిలివేయాలి. క్రోధాన్ని తెచ్చుకోకూడదు, కోపం ఉండకూడదు. ఆలస్యం ఆలస్యం చేయటం, ఇవాళ కాదులే రేపు చేద్దాము అనుకోవటం. దీర్ఘసూత్రత త్వరగా చేయకుండా బద్ధకంగా పనిచేయటము అనేటటువంటి దోషాహ తప్పులను 6 హాతవ్యాహ విడిచిపెట్టవలెను. నిద్ర జోగుతూ ఉండటం, భయం, కోపం, సోమరితనము, త్వరగా పని చేయకుండా ఆలస్యం చేయటం అనే దోషాలని వదిలివేసినట్టయితే పురుషుడు త్వరగా ఐశ్వర్యవంతుడయ్యే అవకాశం ఉంటుంది. అంటే అదృష్టాన్ని పొందాలి అనుకునేటటువంటి వాడు అదృష్టం ఎక్కడో ఉండదు, ప్రయత్నపూర్వకంగా లభించేదే. కాబట్టి ఈ 6 గుణాలు వదిలివేయాలి అంటున్నాడు నీతి శ్లోక రత్నావళి. షడ్దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛత నిద్రా తంద్రా భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత. స్వస్తి.